నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. పీసీఓడి అంటే ఏంటి, దానిని ఎలా గుర్తిస్తారు? పీసీఓడి సమస్య ఉన్నవారు సహజంగా గర్భం వచ్చే అవకాశం ఉంటుందా? పీసీఓడి సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వంశపారంపర్యంగా పీసీఓడి సమస్య వచ్చే అవకాశం ఉంటుందా? అధిక బరువు, పీసీఓడి లోపాలు తదితర అంశాలపై స్త్రీలలో సంతాన సమస్యలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ గ్రీష్మ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా డాక్టర్ గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. మేడం నమస్తే. నమస్తే మేడం, పీసీఓడి అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు పీసీఓడి అంటే మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అన్నమాట. సో ఇది మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసినట్టయితే విమెన్లో ప్రతి 10 మందిలో ఒకళ్ళకి చూస్తున్నాం అన్నమాట ఈ మధ్యకాలంలో. అంటే అడోలసెంట్స్ దగ్గర నుంచి, అంటే టీనేజ్ అంటే పిల్లల దగ్గర నుంచి కూడా మనకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, ఆ తర్వాత కూడా మనకి ఎన్కౌంటర్ అవుతూ ఉంటాం అన్నమాట ఈ పీసీఓ ప్రాబ్లం అనేది. సో నార్మల్గా ఇది ఏంటి అంటే మనకి మొత్తం అంటే ఎమోషనల్ వెల్బీయింగ్ కానీ, అంటే మనకి మెంటల్గా కూడా, మనకి అంటే ఫిజికల్గా కూడా ఇట్లా అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అందుకే మనం పీసీఓడి అంటే పీసీఓఎస్ అని కూడా అంటాం అనమాట, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్పేసి. సో దీంట్లో మరి ఇది ఎలా గుర్తించాలి నార్మల్గా అంటే, ఇప్పుడు మనకి ఒక క్రైటీరియా అనేది ఉంది అనమాట, రోటర్డామ్ క్రైటీరియా అని చెప్పేసి. దీంట్లో ఎలా అంటే ఇప్పుడు లేడీకి సైకిల్స్ కనుక రెగ్యులర్గా లేనట్టయితే, సో నార్మల్గా రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి పీరియడ్స్ అనేది మనకి ఇప్పుడు 24 డేస్ నుంచి మనకి ఆల్మోస్ట్ 35-38 డేస్ గ్యాప్తో వస్తే మనం రెగ్యులర్ పీరియడ్స్గా పరిగణించవచ్చు అనమాట. సో అట్లా కాకుండా మనకి పీరియడ్స్ అనేవి అంటే ఒక్కొక్క మంత్ స్కిప్ అవుతూ కూడా ఉండొచ్చు. అట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఉన్నా, లేదు మనకి ఏంటి అంటే సిమ్టమ్స్ లాగా, అంటే మనకి ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వకపోతే మనకి మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నట్టు కానీ అట్లా, అంటే యూజువల్గా మనకి ఏంటి అంటే హిర్సుటిజం అనమాట, మనకి హెయిర్ అనేది ఎక్కువగా ఉండడం, ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువగా ఉండడం, మళ్ళీ మనకి కొంచెం ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఇట్లా కూడా ఏమన్నా ఉన్నా కానీ, లేదు మనకి స్కాన్లో పీసీఓ అనమాట. సో ఇప్పుడు స్కాన్లో ఎలా గుర్తించాలి మనకి పీసీఓ ఉంది లేదు అంటే, ఇప్పుడు మనం పీసీఓ పేషెంట్స్కి కనుక స్కాన్ చేసినట్టయితే మనకి నార్మల్గా ఓవరీలో మనకి 8 to 12 ఫాలికల్స్ అట్లా కనిపించాలన్నమాట, ఎగ్స్ అనేవి. సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళ లోపల ఏంటి అంటే మనం స్కాన్ చేసినప్పుడు ఎగ్స్ అనేవి 15 కంటే ఎక్కువ ఉండడము, 20 కంటే ఎక్కువ ఉండడము ఒక్కొక్క ఓవరీలో. సో ఈ మూడిట్లో అంటే మనకి పీరియడ్స్ సరిగ్గా రాకున్నా, లేదు స్కాన్ ఫైండింగ్స్ ఉన్నా, లేదు మనకి సిమ్టమ్స్ లాగా ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉన్నా, లేకపోతే మనకి మేల్ హార్మోన్స్ అనేవి టెస్టులు చేయించుకున్నా ఎక్కువ ఉన్నా, సో ఈ మూడిట్లో ఏ 2 ఉన్నా కూడా మనకి పీసీఓ ప్రాబ్లం ఉన్నట్టు మనం గుర్తిస్తామన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఫస్ట్ పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్గా అవ్వడము, అట్లాగే మనకి ఎగ్ రిలీజ్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో ఈ పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో చాలామంది, అంటే ఆల్మోస్ట్ మనం క్లినిక్లో చూసే వాళ్ళల్లో 80% వరకు కూడా పీసీఓ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి ఏంటి అంటే పీరియడ్ సరిగ్గా రాకపోవడం వల్ల వాళ్ళకి అసలు ఎగ్ అనేది సరిగ్గా పెరుగుదల అనేది ఉండదన్నమాట. సో మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల సో ఏ టైంలో కలిసి ఉండాలి ఇట్లా వాళ్ళకి ప్రాబ్లం అనమాట. అంటే ఫెర్టైల్ పీరియడ్లో ఏ టైంలో కలిసి ఉండాలి, సో అసలు ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా, సో ఇట్లా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేస్తాము అంటే యూజువల్గా మెయిన్ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళ ఫస్ట్ మెయిన్ ఏంటి అంటే 2 రకాలు ఉంటారనమాట. ఒబీస్ పీసీఓ అంటే ఆల్మోస్ట్ మనం చూసే వాటిలో మనకి 70-80% మంది ఒబెసిటీతో అంటే వెయిట్ ఎక్కువ దాంతో బాధపడుతుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ లీన్ పీసీఓ అనమాట, అంటే 20% మంది వెయిట్ అనేది తక్కువ కూడా ఉంటుంది అనమాట పీసీఓలో. సో మెయిన్ పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఏం చెప్తాము అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఏంటి అంటే మనం నార్మల్గా ఒక 5 to 10% ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కనీసం ఒక 5% కానీ, లేదు 5 to 10% వెయిట్ లాస్ అనేది కూడా అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల ఏంటి అంటే నార్మల్గా ఈ మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, సో ఈ హార్మోన్స్ అనేవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది పీసీఓ ఉన్న వాళ్ళల్లో. సో ఈ మేల్ హార్మోన్స్ తగ్గడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గడం వల్ల కూడా మనకి వెయిట్ తగ్గడం ద్వారా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావచ్చు అనమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి
ఇది మెడిసిన్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. అంటే మనకి పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అంటే మనం మందులు ఇస్తే కొంచెం రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండడానికి ఈ మయోఇనాస్ట్రాల్ మెడికేషన్, ఇంకొకటి ఏంటి అంటే ఈ మెట్ఫార్మిన్ మెడికేషన్, ఇట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో మెయిన్ మనకి పీసీఓడిలో ఎక్సర్సైజ్ చేయడము, వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుకోవడము, వెయిట్ గెయిన్ అనేది అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే మేడం, పీసీఓడి అనేది అసలు ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి? అండ్ టీనేజ్లోనే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచే కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అవ్వకముందు, లేకపోతే ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఒకసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా పీసీఓడి రావడం, ఇలా చూస్తూ ఉంటామా? స్టేజెస్ అంటూ ఉంటాయా దీనికి? ఇప్పుడు మనం నార్మల్గా ఏంటి అంటే ఇప్పుడు పీసీఓ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది అంటే ఇది మనం అంటే చాలా స్టడీస్ కూడా అంటే మనకి జెనెటిక్స్లో జీన్స్కి సంబంధించింది అని చెప్పారనమాట. దీనికి ఒక సెపరేట్ రీజన్ అంటూ ఉండకపోవచ్చు అనమాట. సో మనం చూసినట్టయితే మనకి ముందు తరం వాళ్ళల్లో, మనం ముందు ఉన్న వాళ్ళల్లో ఈ ప్రాబ్లం గురించి మనం అంత ఎక్కువగా వినలేదన్నమాట. సో ఇదేంటి అంటే మనకి జెనెటిక్స్లో ఉండడం వల్ల కొంతమంది ఏంటి అంటే మనకి లైఫ్ స్టైల్ కూడా దానికి యాడ్ అవుతుందన్నమాట. అంటే వాళ్ళ లోపల మనకి ఒబెసిటీ ఎక్కువ ఉండడం వల్ల, సో మనకి ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల, అంటే మనకి నార్మల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకు ఆల్మోస్ట్ ఇది జీన్స్లో ఉంటుంది, కాకపోతే మనకు అది తొందరగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా. సో ఇది మనకి జెనెటిక్స్లో ఉండడం వల్ల కూడా మనం చూస్తుంటాం అనమాట. అంటే నార్మల్గా ఇప్పుడు పీసీఓ ఉన్న వాళ్ళ లోపల యూజువల్గా అది ఫ్యామిలీస్లో కూడా రన్ అయ్యేటట్టు చూస్తామన్నమాట నార్మల్గా మనం. సో ఇది ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే మనం మెయిన్ లైఫ్ స్టైల్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఇది ఇన్ఫర్టిలిటీకి ఎందుకు దారి తీస్తుంది అంటే ఎగ్ రిలీజ్, యానోవ్యులేటరీ సైకిల్స్ అనమాట. ఎగ్స్ సరిగ్గా పెరగకపోవడం వల్ల. ఇప్పుడు పీసీఓడిలో మనం ఏ డే ఆఫ్ సైకిల్ స్కాన్ చేసినా కూడా మనకి ఎగ్స్ అనేవి తక్కువగా, అంటే మనకి ఎగ్స్ అనేవి గ్రోత్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. చూడ్డానికి ఎగ్ నెంబర్ అనేది బాగానే ఉంటుంది, అంటే క్వాంటిటీ ఆఫ్ ద ఎగ్స్ అనేవి బాగానే ఉంటాయి, కాకపోతే వాటిలో గ్రోత్ అనేది ఉండదన్నమాట. సో ఈ మధ్యలో చూస్తాం అంటే మనకి అడోలసెంట్స్ అంటే మెనార్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొంతమంది పిల్లల్లో మనకి సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. సో యూజువల్గా ఏం చెప్తాము అంటే ఎవరికైతే ఫస్ట్ మనకి పెద్ద మనిషి అవుతారో, మెనార్క్ స్టార్ట్ అవుతుందో వాళ్ళ లోపల కొంచెం సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కూడా యూజువల్గా రెగ్యులరైజ్ అవ్వడానికి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టొచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి మెనార్క్ వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా మనం వరి అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. సైకిల్స్ ఆటోమేటిక్గా, ఎందుకంటే వాళ్ళ లోపల ఈ హెచ్పిఓ యాక్సిస్ అనేది సెట్ అవ్వడానికి, అంటే హైపోథలామస్, ఈ పిచ్యుటరీ, ఓవరీకి ఆ సంబంధించిన యాక్సిస్ అనేది సెట్ అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఆ తర్వాత కూడా మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే, సో మెయిన్ అడోలసెంట్స్లో అంటే చిన్నపిల్లల్లో అంటే ఇంకా మనకి ఇన్ఫర్టిలిటీ అట్లా మ్యారేజ్ అట్లా చూడం కాబట్టి వాళ్ళల్లో అప్పుడే. సో మెయిన్ మనం యూజువల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏమన్నా గేమ్స్ కానీ ఆడడం కానీ, స్లీప్ అనేది మంచిగా ఉండడం కానీ, సో వెయిట్ అనేది కంట్రోల్లో ఉండడం కానీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏంటి అంటే కొంతమందికి పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా ఒక్కోసారి ఏంటి అంటే ఎగ్ అనేది ఒక్కోసారి మనకి పెరగొచ్చు అనమాట ఆటోమేటిక్గా దానంతట అదే. ఎగ్ అనేది పెరిగినప్పుడు నార్మల్గా కలిసి ఉన్నప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా రావచ్చు అనమాట ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఏంటి అంటే వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆ వెయిట్ అనేది ఇంకెక్కువ పెరగడం వల్ల ఇంకా కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అవ్వడము, ఇంకా వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అట్లా ఎన్కౌంటర్ అవ్వడము అట్లా కూడా చూస్తుంటాం అనమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా మందికి ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు, కాకపోతే తర్వాత మనకి ప్రెగ్నెన్సీకి వాళ్ళ లోపల ఈ ప్రాబ్లం అనేది ఇంకా చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. అంటే వెయిట్ పెరగడం వల్ల ఇట్లా ఇష్యూస్ కూడా చూస్తూ ఉంటాం. సో దీనికి స్టేజెస్ అనేవి ఏమీ ఉండవు, కాకపోతే వెయిట్ గెయిన్ వల్ల ఇంకా మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల తర్వాత కూడా వాళ్ళకి మేనిఫెస్ట్ అనేది అవ్వచ్చు అనమాట ఈ ప్రాబ్లం అనేది. ఓకే మేడం, మీరు జీన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది అండ్ దీనికి పర్టికులర్గా రీజన్ అంటూ ఏం లేదు అని చెప్పడం జరిగింది. అండ్ ఒకవేళ పెద్దవాళ్ళకు ఉంటే తర్వాత వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పడం జరిగింది కదా. సో ఫర్ సపోజ్ ఇప్పుడున్న జనరేషన్కి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక మదర్కి పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది, సరోగసీ ద్వారానో లేకపోతే ఐయుఐ ఐవీఎఫ్ ఎనీ ట్రీట్మెంట్ ద్వారానో వాళ్ళు బేబీ కన్సీవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 20 yearsకి ఆ బేబీకి కూడా పీసీఓఎస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా? అలా ఉంటే ముందు నుంచే ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు అంటారా? ఇప్పుడు మనం చూసినట్టయితే ఆ బేబీకి కూడా మనకి జెనెటిక్స్ ద్వారా కాబట్టి పీసీఓ ఉండే అవకాశాలు
మనకు కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడు పీసీఓడి అంటే ఇన్ఫర్టిలిటీ గురించి, సైకిల్స్ ఇర్రెగ్యులర్గా గురించే కాకుండా వాళ్ళ లోపల ఏంటి అంటే మెటబాలిక్ ఎక్స్ సిండ్రోమ్ అనేది కూడా ఉండొచ్చు. అంటే షుగర్స్ అనేవి ఎక్కువైపోవడం కానీ, బీపీ అనేది ఎక్కువైపోవడం కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి హార్ట్లో అంటే మనకి కొవ్వు అట్లాంటిది ఎక్కువ పేర్కొని పోవడం కానీ ఇట్లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వీళ్ళకి ఏంటి అంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయ్యేసరికి మనకి కొంచెం నార్మల్గా ఏం చెప్తాము అంటే లేడీలో పీరియడ్స్ అనేవి మనం కనీసం ఒక 2 monthly వన్స్ 1.5 month కన్నా ఒకసారి పీరియడ్స్ వస్తే మనకి లోపల ఉన్న ఎండోమెట్రియం అనేది షెడ్ అయిపోతుంది అనమాట. లేదు అట్లా రావట్లేవు, పీరియడ్స్కి వాళ్ళు మెడిసిన్స్ కూడా తీసుకోవట్లేరు, మరి 3-4 monthsకి ఒకసారి వస్తుంది పీరియడ్ అంటే లోపల ఎండోమెట్రియం షెడ్ అవ్వకుండా ఆ ఎండోమెట్రియం అంతా అట్లానే ఉంటుందన్నమాట. అంటే యూట్రస్ లోపల పొర. దీని ద్వారా మనకి ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అట్లా వచ్చే ఛాన్సులు, తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ మనం అది సరిగ్గా ట్రీట్ చేసుకొని చూసుకోకపోతే తర్వాత చాలా తక్కువ మందికి అంటే <1% అట్లా క్యాన్సర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే పీసీఓ మనకి పేరెంట్లో అట్లా ఉంటే మనకి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి కొంచెం మెయిన్ ఇట్లా సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా చూసుకోవడం, అంటే తీసుకునే ఫుడ్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే మెయిన్ జంక్ ఫుడ్ కానీ ఇట్లా షుగర్స్ కానీ తక్కువ ఉండేటట్టు చూసుకోవడము, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉండేటట్టు చూసుకోవడము, ఇట్లా మనం మీల్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట మెయిన్ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో. ఓకే. అండ్ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి మరి నార్మల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అసలు? ఇప్పుడు పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకు కూడా నార్మల్గా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎప్పుడో ఒకసారి ఓవ్యులేషన్ అనేది అవుతుందన్నమాట వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు కూడా. కాకపోతే వాళ్ళకి తెలియదు అనమాట ఏ టైంలో మనకి ఎగ్ అనేది పెరుగుతుంది అని. కొన్నిసార్లు పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు అనమాట. కాకపోతే మెజారిటీ మంది ఏంటి అంటే పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళ లోపల అంటే వాళ్ళకి ఏ టైం ఎగ్ రిలీజ్ అనేది తెలియదు అనమాట. సో వాళ్ళ లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది కష్టం అనమాట. ఇప్పుడు రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి మనం చెప్పొచ్చు అనమాట, యూజువల్గా పీరియడ్ అయినా 9th day నుంచో 19th day వరకు అంటే మధ్యలో మిడిల్ ఆఫ్ ద సైకిల్లో ఒక 10 రోజులు కలిసి ఉండండి వీలున్నంత వరకు, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. కాకపోతే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో మనం అట్లా చెప్పడం కష్టం అనమాట ఏ టైంలో ప్లాన్ చేసుకోవాలి అని. సో నార్మల్గా ఏం చేస్తాము అంటే ట్రీట్మెంట్కి వస్తే ఒక కపుల్ వచ్చిన తర్వాత వాళ్ళ లోపల మనం అన్నీ చెక్ చేస్తామన్నమాట. అంటే స్కాన్లో పీసీఓ ఉందా లేదా అన్నీ చూసుకొని ఆ తర్వాత వాళ్ళకి మేల్ కూడా సెమెన్ అంతా బాగుంటే ఒక చిన్న ట్రీట్మెంట్స్ నుంచి అనమాట. అంటే మనమే ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చూస్తామన్నమాట. అంటే పీరియడ్ అయిన డే 2 నుంచి మెడిసిన్స్ ఇచ్చి ఆ తర్వాత మధ్య సైకిల్లో డే 10 కానీ డే 12 కానీ పిలిచి ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తామన్నమాట. అంటే ఎగ్ అనేది సరిగ్గా పెరుగుతుందా లేదా అని చూసి సో ఎగ్ అనేది పెరిగిన టైంకి కలిసి ఉండమని చెప్తామన్నమాట. ఈ ట్రీట్మెంట్ ద్వారా కూడా చాలా మంది కన్సీవ్ అయిపోతారనమాట వితౌట్ ఎనీ ట్రబుల్ మనకి. ఓకే. పీసీఓఎస్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఐయుఐ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా? మనకి ఈ ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్కి వాళ్ళు కన్సీవ్ అవుతారు అని చెప్పడం కష్టం అనమాట. ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ చిన్న మెడిసిన్స్ ద్వారా కూడా మనకి మంచి రెస్పాన్స్ అనేది చూస్తామన్నమాట. అంటే ఒక ఓరల్ ఓవ్యులోజన్స్ మనకి అంటే ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఒక 5 days ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు ఎగ్ పెరుగుదల అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. కాకపోతే కొంతమంది ఏంటి అంటే రెసిస్టెంట్ పీసీఓ అని కూడా ఉంటారనమాట. అంటే వాళ్ళకి మనం ఎన్ని మందులు ఇచ్చినా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఎగ్ పెరుగుదల అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో మనం చూసుకోవాలన్నమాట. అంటే వీళ్ళు ఏ కేటగిరీ కింద ఎగ్ పెరుగుదల అనేది సరిగ్గా ఉందా లేదా, లేదు ఎగ్ పెరుగుదల అనేది సరిగ్గా లేదా. సో మనకి కొన్నిసార్లు ఎగ్ పెరిగినా కూడా మనకి రప్చర్ అవడంలో ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. అన్రప్చర్డ్ ఫాలికల్ అంటాం అనమాట. సో అట్లా ఏమన్నా ఉందా అని చెక్ చేసుకోవాలి. మనం ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు పీసీఓ ఉన్న వాళ్ళకు కూడా ఒక 5-6 సైకిల్స్ ఎగ్ సరిగ్గా పెరుగుతుంది రప్చర్ అవుతుంది ఉంటే మనం ఒక 5-6 నెలలు ఇట్లా చిన్న మందులు ఇచ్చేసి ప్రెగ్నెన్సీ తెప్పించేటట్టు ప్లాన్ చేస్తాం అనమాట. అట్లా ఒక 5-6 సైకిల్స్ ట్రై చేస్తాం. అయినా కూడా వాళ్ళకి కన్సీవ్ అవ్వట్లేరు, ప్రాబ్లం ఉంది అంటే ఏం చెప్తాము అంటే నెక్స్ట్ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది చెప్తామన్నమాట.
ఎందుకంటే పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా మనం కొన్నిసార్లు చూస్తాం అనమాట. అంటే ఎగ్ స్పర్మ్ కలయికలో అట్లా ఇబ్బందులు అనేవి ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ఐయుఐకి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఐయుఐ ద్వారా కూడా కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు మనకి. ఎందుకంటే ఐయుఐ చేసినప్పుడు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మనం దాటొచ్చు అనమాట. అంటే మనకి సర్వైకల్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, అంటే అక్కడ ఏమన్నా యాంటీబాడీస్ ఉన్నా కూడా మనం లోపల స్పర్మ్ వేస్తాం కాబట్టి యూట్రస్లో, వాళ్ళ లోపల మనకి తొందరగా ఇట్లా అంటే ఎగ్ స్పర్మ్ కలుసుకొని ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు మేడం, కనకావళి గారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. అదే మేడం, నాకు మే 27 అయింది డేట్. చెప్పండి అమ్మా. అప్పటి నుంచి మే 27 తారీఖు నాకు అయింది డేట్. ఓకే అమ్మా, మేలో అయింది డేట్. మే 27 అయితే ఇప్పుడు దాకా అవ్వట్లేదు. 52 రోజులు దాటిపోయినాయి. హాస్పిటల్కి వెళ్తే లేదమ్మా నీకు అలాగే మామూలుగా ఉంది అని చెప్పేశారు. మీ వయసు ఎంత అండి? నాకు 39 అండి. ఓకే, 39. పిల్లలు ఉన్నారు కదమ్మా మీకు? లేదు మేము దానికోసం ఒకసారి హైదరాబాద్ కూడా జ్యోతి మేడం దగ్గర కూడా వెళ్ళినాం మేము. ఓకే అమ్మా. పీసీఓ ప్రాబ్లం ఉంది అని చెప్పారా స్కాన్ చేసినప్పుడు? మంచిగా ఉంది. పూరపీడ కూడా మందులు ఇచ్చారు వాళ్ళు. ఓకే అమ్మా. పూరపీడిందమ్మా నీ అక్కడ అంత ముందు 2-3 9 దాకా వచ్చిందమ్మా. అంటే మళ్ళీ ట్రీట్మెంట్ చేసి ఫెయిల్ అయిందో ఇది మాకు తెలియదు. మళ్ళీ రాండమ్మా 17 తారీఖు చూస్తే లేదు అని చూపించారు వాళ్ళు. మా దగ్గర 2 లక్షలు తీసుకున్నారు వాళ్ళు. జీవితం మీరు అంటే ఐవీఎఫ్ చేశారా? ఐవీఎఫ్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయా మీకు? లేదు మేడం, ఫెయిల్ అయిందని చెప్పేసారు వాళ్ళు. ఫోన్ చేస్తే మరి మా రిపోర్ట్ చూసి రక్తపతి చూసి ఫెయిల్ అయిందండి, రక్త కావాలి కానీ మళ్ళీ వాళ్ళే చెప్పింది మాకు. అప్పటి నుంచి వెళ్ళబుద్ధి కదా హాస్పిటల్కి, ఇంకెళ్ళలేదు. మళ్ళీ నాటు మందులు వాడుతుంటే డేట్ మళ్ళీ ఆగిపోయింది అంటే లేదమ్మా ఇక మా ఇక్కడ ఖమ్మంలో చంద్రకాంత్ డాక్టర్ గారు ఉన్నారు, అక్కడ వెళ్ళి చూస్తే పరీక్ష చేస్తే లేదమ్మా అని మామూలు ఉంది. మళ్ళీ డేట్ అడగండి మళ్ళీ మందు రాసేసారు. అందుకోసం మీ టీవీ యాడ్ అవుతుంది కదా చూసి చేసిన మేడం. ఓకే అమ్మా, అదే. సో ఇప్పుడు మీకు అంటే 39 ఇయర్స్ ఏజ్ అనేది ఒకటి ఎక్కువ ఉందమ్మా. మరి ఐవీఎఫ్ అనేది ఎప్పుడు చేపించుకున్నారో అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సక్సెస్ అనేది ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట ఐవీఎఫ్లో. సో మనకి ఎగ్స్ అనేవి ఎన్ని వచ్చాయి, ఎగ్స్ అనేవి ఎన్ని తీశారు, ఆ తర్వాత మనకి స్పర్మ్ అనేది ఎలా ఉంది. సో ఇవన్నీ మనం అంటే చూసుకోవాల్సిన అంశాలన్నమాట. ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎట్లా ఉంది, దాని తర్వాత డే 5 బేబీ అనేది వచ్చిందా రాలేదా. సో వచ్చిన తర్వాత మనకి పెట్టిన తర్వాత సక్సెస్ అయ్యిందా లేదా, అంటే లోపల పొర అనేది ఎట్లా ఉంది, పొర అనేది బాగుందా లేదా. సో ఇవన్నీ కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ అన్నమాట. మనం కొంచెం ఏజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకి బేబీనే కాకుండా లోపల పొరలో రిసెప్టివిటీ అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనమాట. అంటే గర్భాశయంకి మనకి బేబీని అతికించుకునే శక్తి అనేది కూడా కొంచెం తగ్గుతుందన్నమాట. సో ఏం చెప్తాము అంటే మనకి ఎప్పుడైనా కూడా యూజువల్గా ఒక సైకిల్ ఫెయిల్ అయినా కూడా అంటే మళ్ళీ తర్వాత అన్నీ చూసుకొని నెక్స్ట్ సైకిల్ అట్లా ట్రై చేసినా కూడా మనకి సక్సెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి అన్నమాట. సో ఒకటే సైకిల్ కాకుండా యూజువల్గా 2వ సైకిల్ అట్లా కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట. ఐవీఎఫ్ ఒక సైకిల్ ఫెయిల్ అయిన తర్వాత అట్లా చేసుకొని చూసినా కూడా సక్సెస్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మళ్ళీ తర్వాత పీరియడ్ రావట్లేదు అంటే ఒకసారి అంటే నార్మల్గా నాటు మందులు అట్లాంటివి కాకుండా ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరకో ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరకో వెళ్ళి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఒకసారి సక్సెస్ అవ్వలేదు అని వదిలేస్తే ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏజ్ అనేది పెరిగిపోయి ఇంకా మనకి సక్సెస్ ఛాన్స్ అనేది ఇంకా తగ్గుతుందన్నమాట. మేడం, టీనేజ్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీసీఓడి ప్రాబ్లమ్ తోటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిందనుకోండి, అప్పుడే మెడిసిన్ వాడితే ఫ్యూచర్లో ఇంకా సంతానలేమి ప్రాబ్లం ఎక్కువైపోయే అవకాశాలు ఉంటాయని పేరెంట్స్ అపోహపడుతూ ఉంటారు. ఇది అపోహనేనా వాస్తవమేనా? ఇన్ కేస్ పీసీఓడి ప్రాబ్లం తోటి అప్పుడు ట్రీట్మెంట్ చేయించినా కూడా అది మళ్ళీ రిపీట్ అవుతుంది అంటారు, నిజమేనా? ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే ఇప్పుడు టీనేజ్లో అంటే అమ్మాయిలకి ఇప్పుడు మనం పీసీఓడికి యూజువల్గా మనం ఏంటి అంటే టాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా వాళ్ళది లోపల ఎట్లా ఉంది పొర చూసుకొని బ్లీడింగ్ అవ్వడానికి యూజువల్గా మనకి 5 to 7 days మెడికేషన్ ఇస్తే సేఫ్ అనమాట. అట్లా కాకుండా కొంతమంది ఏంటి అంటే మనకి
ఇవి ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట. ఓసీ పిల్స్ అనేవి ఇస్తూ ఉంటారు, ఒక 21 days ట్రీట్మెంట్. వీటి వల్ల ఏంటి అంటే వాళ్ళకి పెరిగే బోన్స్ అనేవి ఫ్యూజ్ అయిపోయి కొంచెం గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనమాట, స్టంటెడ్ గ్రోత్ అనమాట. సో ఇట్లా కాకుండా మనకి ఉట్టి ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ వేస్తే అవి సేఫే అనమాట. నార్మల్గా ఇట్లా పీరియడ్ సరిగ్గా రాని ఇట్లా పిల్లలకి 2 నెలలకు ఒకసారి అట్లా మనం ఒక 5 days టాబ్లెట్స్, అంటే అది డాక్టర్ పర్యవేక్షణలో ఇస్తే సేఫ్. అంతేగాని పీరియడ్ రావట్లేదు అని ఇట్లాంటి పిల్లలకి మనం ఊరికే 21 days టాబ్లెట్ ఇస్తే అయితే మనకి ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ యూజువల్గా ఏంటి అంటే మనకి 21 days టాబ్లెట్స్ కాకుండా పీరియడ్ రావడానికి మనం ఇచ్చే ప్రొజెస్ట్రోజన్ మెడికేషన్ అనేది సేఫే అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం ఈ టాబ్లెట్లు తీసుకోవడం వల్ల, దాని తర్వాత ఈ పీసీఓడికి సంబంధించిన ఈ మెడికేషన్ మయోఇనాస్టాల్, ఇట్లా మెట్ఫార్మిన్ ఇవి వాడడం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకోవడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే తర్వాత మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయిపోవచ్చు. అట్లా కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం అనమాట. వెంటనే మనకి కొన్నిసార్లు లాప్రోస్కోపీ, ఓవేరియన్ డ్రిల్లింగ్ అట్లా ఎన్నో చేయించుకుంటారు. సో వీటి తర్వాత కూడా మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయిపోవడం చూస్తూ ఉంటాం అనమాట. ఓకే మేడం, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు, రవీందర్, మాట్లాడదాం. రవీందర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం మేడం. నమస్తే అండి రవీందర్ గారు, చెప్పండి. మాకు 20 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే, మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుందా సార్? 20 సంవత్సరాలు అవుతుంది మేడం. నాకు 42 years, మా భార్యకు 36 years. ఓకే అండి. సంతాన సఫలీకరణకి చాలా బిస్కెట్ తిన్నాను మేడం. చాలా బిస్కెట్ మెడిసిన్ వాడినా, పీసీఓడి ప్రాబ్లం అని మా భార్యకి మేడం. అయితే ఇప్పుడు ఐజెస్ చేయించుకున్నాను, నా పార్టీ నేర్చుకున్నాను మేడం. ఓకే అండి. ఇప్పుడు మధ్యలో ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడినా, ఇప్పుడు మంచిగా వస్తుంది మేడం. ఈ మంత్లీ పీరియడ్. అయితే ఇప్పుడు మీరు అడిగిపోతే ఆ మేడం అన్నయ్యగా 5% గ్యారంటీ బాబు అయితే మీరు వాడండి, ఇప్పుడు ఏజ్ ఎక్కువ అయిపోతుంది వాడండి అని చెప్పేసి మేడం. అదే అండి, మాకు కంపల్సరీ ఐజీఎం చేయించుకోలే, ఐజీఐ చేయించుకోలే, ఓన్లీ వచ్చిన మేడం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఏజ్ అనేది ఎక్కువ ఉందన్నమా. ఒకటి ఏజ్ మనకి 35 years క్రాస్ అయింది అంటే ఏజ్ అనేది అయితే ఎప్పుడు కూడా మనకి వెనక్కి రాదు. సో మనం సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ అంటే ఎన్నో ట్రీట్మెంట్స్ అనేవి తీసుకొని ఉన్నట్టున్నారు. మీకు ఏజ్ 42 years, మేడంకి కూడా ఏజ్ 36 years కాబట్టి ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఐవీఎఫ్ అంటే మీరు ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఐవీఎఫ్లో కూడా మనం చూసుకున్నట్టయితే సక్సెస్ అనేది మ్యాక్సిమం ఎక్కువే ఉంటుందమ్మా. ఒక 65% వరకు మనకి సక్సెస్ అనేది చెప్తారు, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఎవరు కూడా 100% గ్యారంటీ అనేది ఇవ్వరమ్మా ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే కొంతమందికి చిన్న ట్రీట్మెంట్స్తో, అంటే ఐవీఎఫ్ కూడా అవసరం లేకుండా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళిన తర్వాత చిన్న ట్రీట్మెంట్స్తో వెంటనే సక్సెస్ రావచ్చు. కొంతమందికి ఐయుఐ పద్ధతి ద్వారా సక్సెస్ రావచ్చు, కొంతమందికి ఐవీఎఫ్ ఫస్ట్ సైకిల్లో సక్సెస్ రావచ్చు. ఎందుకు అందరికీ ఒకే రకంగా ఎందుకు ఉండదు సక్సెస్ రేట్ అంటే అది వాళ్ళ అంటే జీన్స్ని బట్టి, లోపల గ్యామెట్ క్వాలిటీని బట్టి, అంటే లోపల గర్భాశయం ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ, ఏజ్ని బట్టి, వాళ్ళకుండే సెమెన్ క్వాలిటీని బట్టి, సో అన్నిటి మీద అంటే అన్నిటిని బట్టి మనకి సక్సెస్ అనేది చేంజ్ అవుతూ ఉందన్నమాట. సో ఐవీఎఫ్లో ఏంటి అంటే మ్యాక్సిమం ఎవరైనా కూడా సక్సెస్ ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కొంచెం సార్లు ఏంటి అంటే ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడే తెలుస్తుంది అనమాట మన లోపల ఏమన్నా ఇన్హెరెంట్ గ్యామిట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది. సో కొంతమందికి ఏంటి అంటే ఊసైడ్స్ అనేవి పూర్ క్వాలిటీ ఉండొచ్చు, కొంతమందికి మనకి సరిగ్గా రాకపోవచ్చు అనమాట ఎగ్స్ అనేవి. సో ఒకసారి ఐవీఎఫ్ సైకిల్ చేసుకుంటే ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. సో మనకి ఫస్ట్ టైం మ్యాక్సిమం సక్సెస్తో వెళ్ళిపోతారు. సో ఒకవేళ సక్సెస్ అవ్వకున్నా మనకి ఏంటి అంటే బేబీస్ అనేవి ఎక్కువగా ఫామ్ అయినాయి అనుకోండి. ఇప్పుడు ఎందుకంటే పీసీఓ ఉన్న వాళ్ళకి ఎక్కువగా బేబీస్ ఉంటాయి. ఫస్ట్ టైం సక్సెస్ అవ్వకపోయినా సెకండ్ టైం సక్సెస్తో వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా మనం ఐవీఎఫ్ చేసుకుంటున్నాము ఒకటేసారి సక్సెస్ అవుతుందా కాదా అన్న ఈ క్వశ్చన్ మార్క్తో కాకుండా మనం నార్మల్గా వెళ్ళి చేయించుకుంటే, అంటే మనకి అన్నీ బాగుంటే ఫస్ట్ టైం సక్సెస్తో వెళ్ళిపోతాము, లేదు అంటే మనకి ఏమన్నా ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే మనకి తెలుస్తాయి అనమాట. దాని తర్వాత మనం నెక్స్ట్ ఏ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అన్న క్లారిటీ కూడా మనకు వస్తుంది. నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి యాదగిరి ఉన్నారు. యాదగిరి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి.
హలో 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 మాది డేట్ రావడం లేదండి. ఓకే అండి, డేట్ రావట్లేదు. వయసు ఎంత అండి? వయసు 30 నుంచి 35 మధ్యలో ఉంటుంది. ఓకే, 30 నుంచి 30. చెప్పండి సార్, వినిపిస్తుంది. 35 లోపల ఉంటుందండి. ఓకే అండి, ఎప్పటి నుంచి డేట్ సరిగ్గా రావట్లేదు? 6 months నుంచి అవుతలేదండి. వేరే 8 months దాకా అవుతుంది. మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. ఫోన్లోనే మాట్లాడుతున్నానమ్మా. మేము ఓకే అండి, వైఫ్ కి పీరియడ్స్ అనేవి సరిగ్గా రావట్లేవు. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచోనా ఈ మధ్యలోనేనా? లేదు 8 months దాకా అవుతుంది. 8 months ఓకే, పిల్లలు ఉన్నారా మీకు? పాప ఉందండి 7 సంవత్సరాలు. ఓకే, 7 సంవత్సరాల పాప ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తున్నారా ఇంకో బేబీ కావాలి అని? కాదండి డేట్ గురించి ఓకే, పీరియడ్ అనేది సరిగ్గా రావట్లేదు అని చూస్తున్నారు మీరు, అంతే కదా? అవునండి. సరే అమ్మా. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే పీరియడ్ సరిగ్గా రాకపోవడానికి పీసీఓడి ప్రాబ్లం ఒక్కటే కాదు, ఇంకా వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు అనమాట, కొంచెం హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ. సో ఇప్పుడు మనకి పీరియడ్ అనేది సరిగ్గా రావట్లేదు అంటే మనం ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకొని కొన్ని హార్మోన్ టెస్ట్లు అవి చేయించుకొని, ఎందుకంటే ఫస్ట్ స్కాన్ చేయించుకుంటే ఇంకా వేరే ప్రాబ్లం ఏమన్నా ఉందా, గర్భాశయం అనేది సరిగ్గానే ఉందా, ఓవరీలో ఎగ్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేవా. కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు మనం 30-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా ఎగ్స్ అనేవి మొత్తం మనకి అంటే చాలా తక్కువైపోవడం వల్ల కూడా పీరియడ్ అనేది సరిగ్గా రాకపోవచ్చు అనమాట. సో ఈ చిన్న హార్మోన్ టెస్ట్లు అవి చేసుకొని మనం నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది. ఓకే మేడం, సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి 49లో ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, పూర్తి సమాచారం తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.